రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం అధ్యక్షులు దరిపల్లి చంద్రన్ తెలిపారు. కార్మికులకు పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మిక వెల్ఫేర్ బోర్డుకు కార్మిక నాయకుడిని చైర్మన్ చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని కొండమలయ్య గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో దరిపల్లి చంద్రం, వివిధ జిల్లాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గతంలో కార్మికులకు 10 లక్షల రూపాయల బీమా ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను, పర్మిట్ రూమ్లను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రేవంత్ రెడ్డితో ఖచ్చితంగా నేను చర్చిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా దయచేసి కూడా నేను అది ఖచ్చితంగా చర్చించాలని చెప్పి ఈ సభ మూలంగా అందరూ తెలియజేస్తున్నా. ఆనాడు సూచన ఈనాడు వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మిన కార్మికులు, ఎందుకంటే మొట్టమొదటిసారి 1990 చట్టం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ నమ్మకంతో మరి ఇవాళ కూడా మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు ఉన్నది. మరి మనకున్న డిమాండ్లను మరి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జీవిత బీమా 10 లక్షలు చేస్తారని హామీ ఇచ్చిండు. మా ప్రభుత్వం రాగానే 55 సంవత్సరాలు ఉన్న వారికి 5,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పిండు. మరి గతంలో ఈఎస్ హాస్పిటల్ ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈఎస్ హాస్పిటల్ కావాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేసినాం. అది కూడా ఇస్తానని ఆ రోజు చెప్పిండు. ఈ యొక్క హాస్పిటల్ కానీ ఇలా పింఛన్లు కానీ మా ఒక ఏదైతే బీమా కానీ ఈ యొక్క కార్మికుడికి ఒక 10 లక్షల రూపాయల పనిముట్ల మీద కూడా లోన్లు ఇవ్వమని ఇవన్నీ ఒక డిమాండ్ ఇస్తున్నాం. ఆ డిమాండ్లను కూడా ఖచ్చితంగా మరి ఇవాళ మంత్రి గారికి ఇచ్చిన మా పార్లమెంట్ మీద అక్కడ మంత్రితో, ముఖ్యమంత్రితో ఇలా మంత్రి మండలి మీటింగ్లో ఖచ్చితంగా చర్చిస్తేనే మేము దీనికి కూడా